హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్బూజా కుల్ఫీ ఐస్ అయితే చేయబోతున్నా. పంచదార బెల్లం లేకుండా చాలా హెల్దీగా చాలా ఫాస్ట్గా అయిపోయేలాగా, అది కూడా చిన్న పిల్లలైనా తయారు చేయొచ్చు అనమాట. అంత ఈజీగా ఎలా తయారు చేసుకోబోతున్నాం ఏంటి అనేది ప్రాసెస్ అంతా కూడా చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఛానల్కి చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఈ వీడియో మొత్తం కూడా ప్రాసెస్ అంతా కూడా చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవాలన్నా సరే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ప్రాసెస్లో ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇలా జ్యూస్ జార్ తీసుకొని కర్బూజా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని కప్పు పావు తీసుకుంటున్నాము. కర్బూజా కూడా బాగా పండిపోయినదే తీసుకోవాలి. పటికి బెల్లాన్ని కూడా 4 స్పూన్లు తీసుకుంటున్నాం స్వీట్నెస్ కోసం. ఇది ఒకసారి మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇక్కడ పావు లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాం. కాచి చల్లార్చుకున్న పాలు ఇలా పోసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇలా రెడీ అయినవి కుల్ఫీ మూడ్లోకి ఇలా తీసుకోవాలన్నమాట. అది కూడా మనకి టీ తాగే గ్లాసులు ఉన్నా సరే వాటిలోకైనా తీసుకోవచ్చు. తీసుకొని అల్యూమినియం పాలింగ్ కవర్ ఉంటది కదా, ఆ కవర్ అనేది పైన పెట్టేసుకొని ఇలా ఐస్ పొల్ల పెట్టేసుకుంటే అది కూడా చాలా సింపుల్ గా రెడీ అయిపోతాయి అన్నమాట. మనకి ఆన్లైన్ లోనే దొరుకుతాయి. అవి కూడా మనం ఇలా తెప్పించుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా బయట దొరికే కుల్ఫీ కంటే కూడా ఇంట్లో చేసుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా ఈ సమ్మర్ లో. అది కూడా పటికి బెల్లం, దీంట్లో పాలు, కర్బూజా ఇవన్నీ కూడా చాలా హెల్దీ కదా. చాలా సింపుల్ గా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకుంటే. అలానే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాము. దాంట్లో కూడా స్వీట్ అండ్ షార్ట్ లో చాలా ఈజీగా సింపుల్ గా తయారు చేసుకునే రెసిపీస్ కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి చూడండి. మొత్తం కూడా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా మనకైతే రెడీ అయిపోతున్నాయి. మొత్తం కూడా అయిపోయాయి. ఇంకొకటే ఉంది. దీంట్లో పోసేసుకొని ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఇలా రౌండ్ గా ఉన్న గిన్నెలోకి వీటన్నిటిని కూడా తీసుకోండి. అప్పుడే మనకి కదలకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరే చాలా సింపుల్ గా రెడీ అయిపోతాయి అన్నమాట. ఫ్రిడ్జ్ ని హైలో పెట్టుకొని 12 గంటలు లేదా ఒక నైట్ మొత్తం అలానే ఉంచేసుకుంటే కర్బూజా కుల్ఫీ ఐస్లు అనేది రెడీ అయిపోతాయి. చాలా బాగా చూడండి ఎలా రెడీ అయిపోయాయో మనకి. అది ఒక నైట్ మొత్తం కూడా అలానే ఉంచేసుకొని ఇలా తీసుకున్నాం అన్నమాట. మనకి 6 ఐస్లు అయితే అయ్యాయి కదా. 3 అయితే ఆల్రెడీ అయిపోయాయి అన్నమాట. మిగతా 3 మీకే చూపిస్తున్నాం అన్నమాట. ఇలా వాటర్ లో, నార్మల్ వాటర్ లో 15-20 సెకండ్స్ అలా ఉంచి తీసి ఇలా మూత తీసుకుంటే మనకి ఈజీగా పైకి వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్న టేస్ట్ కూడా అంతే బాగుంటది అన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. అలానే ఏ ఫ్రూట్ తో తయారు చేసిన ఐస్ అయినా సరే అప్పటికప్పుడే తినేయండి. ఆ రోజు కాకుండా మళ్ళీ ఒక 2 రోజులు అలా ఉంచుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.